ప్రకటన గ్రంథములో నలుగురు స్త్రీలు మనకు కనబడుతుంటారు. ప్రకటన గ్రంథంలో నలుగురు స్త్రీలు. మొట్టమొదటి స్త్రీ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మనకు కనబడతారు. యెజబెలును స్త్రీని ఉండనిస్తున్నామంట. యెజబెల్ అనే స్త్రీ అంటే యెజబెల్ అనే ఆత్మ అంటే దురాత్మ. అక్కడ అక్షరార్థం కాదు, వాస్తవానికి యెజబెల్ ఎక్కడ కనబడుతుంది అంటే మొదటి రాజుల గ్రంథం 17-18 అధ్యాయాలు ఆహాబ్ భార్య అయిన యెజబెల్. అలాంటి ఆత్మ స్పిరిట్ కలిగిన దురాత్మ ఈ సంఘంలో ఉంది. ఎక్కడంట? ఏ సంఘం అది? ప్రకటన గ్రంథం. చూద్దాం, చూడండి. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 20వ వచనం. ఆయన నీ మీద తప్పవడం. ఏ సంఘం అంటే 4వ సంఘమైన తుయితైర సంఘంలో. అందుకే యెజబెల్ అనే స్త్రీని నువ్వు ఉండచున్నావు. ప్రకటన గ్రంథంలో మొట్టమొదటి కనబడే స్త్రీ యెజబెల్ స్త్రీ. యెజబెల్ స్త్రీ దురాత్మకు సాదృశ్యం. కానీ దురాత్మ రెండవ స్త్రీ మనకు కనబడే స్త్రీ, రెండవ స్త్రీ మనం చూస్తే ప్రకటన గ్రంథంలోనే 12వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అక్కడ ఎవరంటే ఆ స్త్రీ సూర్యుని ధరించుకున్న స్త్రీ. ఏమ స్త్రీ అన్నాడు? సూర్యుని ధరించుకున్న స్త్రీ. ఈ స్త్రీ ఎవరికి సాదృశ్యం అంటే ఇజ్రాయిలుకు సాదృశ్యంగా ఉంది. సూర్యుని ధరించుకున్న స్త్రీ ఇజ్రాయిలుకు సాదృశ్యంగా ఉంది. అలాగనే 17వ అధ్యాయంలో మహాబబులోను వేశ్య అయిన స్త్రీ. ఆ స్త్రీ ఎవరంటే మహాబబులోనైన వేశ్య. ఇక్కడ 3వ స్త్రీ మనకు కనబడుతుంది. ఈ 17వ అధ్యాయంలో 3వ స్త్రీ మహాబబులు అంటే రోమన్ సంబంధించిన రోమవారికి అంటే రోమ క్యాథలిక్ ఇంకా రోమ్ వారికి సంబంధించిన స్త్రీ. ఆ మహాబబులోను వేశ్య. వాళ్ళతో కలిసి రకరకాల వ్యాపారాలు కలిగి ఉంటుంది. అలాంటి భయంకరమైన మన గతంలో చూసాం 17-18 అధ్యాయంలో ఈ మహాబబులోను వేశ్య కలిగిన పరిస్థితి లక్షణాలు ఎలా కూలిపోతుందో. మరొక స్త్రీ కనబడుతుంది కదా అక్కడ. మరొక స్త్రీ అంటే పరలోకముడు దిగి వచ్చిన ఒక స్త్రీగా మనం చూస్తాం. అంటే నూతన యెరూషలేము అనే స్త్రీ. ఆ నూతన యెరూషలేము ఎవరికి సాదృశ్యం అంటే సంఘానికి సాదృశ్యం. మొట్టమొదటి స్త్రీ యెజబెలు దురాత్మకు సాదృశ్యం. రెండవ స్త్రీ సూర్యుని ధరించుకున్న స్త్రీ ఇశ్రాయేలుకి సాదృశ్యం. మూడవ స్త్రీ మహాబబులోను రోమన్ వారికి సాదృశ్యం, రోమన్ గారి. 4వ స్త్రీ యెరూషలేము పైన దిగి వచ్చినది. యెరూషలేము నూతన యెరూషలేము సంఘానికి సాదృశ్యం. 4 స్త్రీలు మనకు ప్రకటన గ్రంథంలో కనబడుతున్నారు.